అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తప్పెవరిది. రచయిత పి రాధాచలపతి గారు. ఇక కథలోకి వెళితే, ఈసారి ఆడపిల్ల పుడితే నేను ఊరుకోను. హఠాత్తుగా భర్త అన్న మాటలు విని మాన్పడిపోయింది అరుణ. నేనూరుకోను ఆ మాటలే ఆమెని వెంటాడుతున్నాయి. ఊరుకోక ఏం చేస్తారు? ఆడపిల్ల పుడితే తనని అత్తగారింటి నుండి తన్ని తగలేస్తారు కాబోలు, తనని వదిలిపెట్టేస్తారు కాబోలు. అరుణ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. ఆ రోజు ఇక భోజనం కూడా చేయలేకపోయింది. ఇంటెడు పని చేసింది. పనిలో ఏవో పొరపాట్లు, అత్తగారి చీవాట్లు తప్పలేదు. అలసటగా ఉండి కాసేపు పడుకుందామని గదిలోకి వెళ్ళింది. సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ ఆయన మంచం మీద కూర్చొని ఉన్నారు. గదంతా వ్యాపించి ఉన్న పొగను బట్టి చాలాసేపు అక్కడ కూర్చొని ఉన్నాడని గ్రహించింది. ఆఫీస్ నుంచి రావటం తాను చూడలేదు. కోపం వచ్చింది కాబోలు. నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి కప్పులో పోసి తీసుకొని మళ్ళీ గదిలోకి వచ్చింది. నేను వచ్చి గంటకి పైనే అయ్యింది. ఇప్పుడా కాఫీ ఇవ్వటం? మీరు రావటం నేను చూడలేదు. ఎందుకు చూస్తావు? భర్త అనేవాడు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తాడు. రాగానే నవ్వుతూ ఎదురొచ్చి అలసట పోగొడదాం, కమ్మటి కాఫీ ఇద్దాం అన్న ఆలోచన నీకుంటే కదా ఎప్పుడు జిడ్డు కారుతున్న ముఖంతో వంటింట్లో అఘోరిస్తావు. మరి ఇంట్లో పని? ఓ, ఇంట్లో పని కూడా చేయకుండా కూర్చోబెట్టలేదనా? అంతటి హోదా ఉండి ఉంటే నిన్ను చేసుకునే కర్మ పట్టేది కాదు. నాకిన్ని అవస్థలుండేవి కావు కోపంగా అంటూ విసురుగా కప్పు లాక్కున్నప్పుడే అరుణ చేతులు వణికాయి. కప్పులో కాఫీ చొక్కా మీద పడనే పడింది. అగ్గి మీద గుగ్గిలంలా భగ్గుమన్నాడు పరమేశం. నీరసంగా కింద కూర్చుండిపోయింది అరుణ. కళ్ళు తిరిగి కాసేపు అలా నేలపైనే ఒరిగిపోయింది. ఏమిట్రా బాబు, ఏం చేసింది ఇవాళ? పొద్దుట నుండి ఇదే వాలకం. ఒక్క పని సరిగా చేయలేదు. అన్నం తినకుండా అలిగి కూర్చుంది. తిండి తినకపోతే నీకే నీరసమని చెప్తూనే ఉన్నా వినిపించుకుంటే కదా. పని సరిగా చేయలేదని అన్నానని వెక్కి వెక్కి ఏడవటం. ఒరే, ఎలాగూ నెల తప్పింది, నీరసం. ఓ వారం పాటు పుట్టింటి దగ్గర వదిలేసిరా. దీనికి నెల తప్పిందంటే ఈసారైనా మగపిల్లవాన్ని కంటుందో లేదో అన్న దిగులు పట్టుకుంది. పనిలో పని. ఆ పరీక్ష ఏదో చేస్తారు కదా, వాళ్ళ నాన్నని చేయించి ఆడో మగో తేల్చి చెప్పమను. తాడో పేడో తేల్చుకుందాం. తల్లి మాటలకి ఉత్సాహంగా లేచాడు పరమేశం. మంచి ఆలోచన చెప్పావమ్మా. నాకు అదే దిగులు పట్టుకుంది. స్కానింగ్ చేయించి రిపోర్టు తెప్పించాలి. ఐడియా నాకు రానేలేదు. రేపు సెలవు పెట్టి తీసుకెళ్తాను. మంచినీళ్ళు మూలిగింది అరుణ. చూశావురా, ఇది వరస. నేను నీళ్ళందించాలి. తిండి మానేయటం ఎందుకు? కళ్ళు తిరిగి పడిపోవటం ఎందుకు? అత్తగారు కోపంగా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. అరుణ ఆ నీళ్ళని తాగి కాస్త సేదదీరింది. లేచి నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళింది. బావురుమని ఏడవాలనిపించింది. బాత్రూంలోకి వెళ్ళి చల్లని నీళ్లతో ముఖం గడుక్కుంది. నెల తప్పినప్పటి నుండి అప్పుడప్పుడు తనకి కళ్ళు తిరుగుతున్నాయి. పడని వస్తువు వాసన తగిలితేనే వాంతి వికారంగా ఉంటోంది. కళ్ళు తిరిగి పడిపోతే తనకు ఈ ఇంట్లో ఆదరణ లేదు. రేపు ఆడపిల్లే పుడితే తన గతి అధోగతే. భగవాన్, ఇదంతా నా చేతిలో ఉంటే మగపిల్లల్నే కని వాళ్ళ ముందు పడేసేదాన్ని. ఈ దేశంలో అందరూ మగవాళ్లే ఉంటే ఇక సృష్టించే కార్యం నీ చేతుల్లోకి వచ్చేది. ఆడవాళ్ళకి ఈ అగచాట్లైనా తప్పేవి. అరుణ ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. మనస్సంతా చికాకుగా ఉంది. ఇదిగో నీ బట్టలవి సర్దుకో, రేపే మీ ఊరు వెళ్తున్నాం అనేసి బయటకు వెళ్ళిపోయాడు. అరుణకు ఇక ఆలోచనలు స్తంభించిపోయాయి. పరీక్ష చేసి ఆడపిల్ల అని చెబితే తనని ఇక అక్కడే వదిలేస్తారన్నమాట. తాడో పేడో తేల్చుకుందామని అత్తగారు చెప్పనే చెప్పింది. అన్నంత పని చేయగల సమర్థులు. ఇక ఈ ఇంటితో తన రుణం తీరిపోతుందా? నీరసంగా గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కళ్ళల్లో ఆగని కన్నీరు. అలా ఎంతసేపు గడిచిందో. ఇంతలో అత్తగారి గొంతు దగ్గరగా వినిపించి ఉలిక్కిపడి లేచింది అరుణ. ఇదిగో, దీపాల వేళ ఏడుస్తూ పడుకుంటే దరిద్రం. ఇప్పుడేమయ్యిందని శోకాలు? లేచి ముఖం గడుక్కొని
కుక్కర్ పడై, రేపటి నుండి ఎలాగూ తప్పదు నాకు చాకిరి. ఇవాళైనా వండి పడేసి కాస్త అన్నం తింటే అంతా సర్దుకుంటుంది. నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. స్కానింగ్ రిపోర్టు వచ్చింది. ఆడపిల్ల అని చెప్పింది డాక్టరు. కోపంగా ఆ రిపోర్టు అందుకొని ఇల్లు చేరుకున్నాడు పరమేశం. ఇదిగో చూసావా, దరిద్రపు ముఖం దానివి దొరికావు నాకు. మగపిల్లవాడు పుడితే ఇద్దరికీ ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను. మరలా ఆడపిల్లని నేను భరించలేను. రేపు వెళ్ళి అబార్షన్ చేయించుకో, లేకపోతే ఇక నీ ముఖం నాకు చూపించనక్కర్లేదు. రిపోర్టు అరుణ మీద విసిరి వచ్చినంత వేగంగా బయటికి వెళ్ళిపోయాడు పరమేశం. అరుణ నీరసంగా వెనక్కి వాలిపోయింది. ఒళ్ళంతా చెమట పట్టింది. అమ్మా అంటూ గావుకేక పెట్టింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తూ మంచినీళ్లు కూడా తెచ్చింది. ఎంత నీరసమైపోయావే తల్లి, అల్లుడు వచ్చాడని కాఫీ పెట్టడానికి వెళ్ళాను. ఏదో అరుస్తున్నారు, ఏమిటే అంటున్నారు? నేను చచ్చిపోతానమ్మా. తల్లిని పట్టుకొని బావురుమన్నది అరుణ. నాకు ఆడపిల్ల పుడుతుందని ఇదిగో రిపోర్టు వచ్చింది. అబార్షన్ చేయించుకోమని చెప్పారు. లేకపోతే ఇక నాతో మళ్ళీ ఏడుపు లంకించుకుంది అరుణ. 5వ నెల వచ్చాక అబార్షన్ అంటే రేపు మన డాక్టరమ్మ దగ్గరికి వెళ్దాం. నువ్వు ఊరికే కంగారు పడకు తల్లి. అసలే తిండి తినక ఈ 2 రోజుల నుండి నీరసించిపోయావు. ఏడవకు. లేకపోతే నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి వస్తాను. తర్వాత నీవు వద్దువు కానీ అల్లుడి గారితో గొడవ పడకు. ఆయన్ను వెళ్ళని. మనం ఆలోచించి ఏదో ఒకటి చేస్తాము. నాన్నగారిని రానివ్వు. పద, కాస్త మజ్జిగన్నమైనా తిని కాసేపు పడుకో. అరుణకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగడం లేదు. తల్లి వంటింట్లోకి వెళ్ళగానే దిండులో తలదూర్చి మనస్సులోని భారాన్నంతా దించేసుకుంది. అలాగే నిద్రలోకి జారుకుంది. తల్లి వచ్చి లేపే వరకు అలాగే పడుకొని ఉంది. కంచంలో కొద్దిగా అన్నం కూర వేసి ఒక గ్లాస్తో మజ్జిగ పట్టుకొని వచ్చింది. ఈ కాస్త అన్నం తిను అరుణ, సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. బలవంతంగా అన్నం తినిపించింది అరుణ చేత. తర్వాత ఒక గిన్నెలో చారు అన్నం కలిపి ఈ అన్నం చంటిదానికి తినిపించు. అల్లుడుగారు వస్తారు కదా, ఇంకో కూర ఒకటి చేయాలి. దాని పని చూడు అంటూ కూర వండటానికి వంటింట్లోకి వెళ్ళింది. కూర తరుగుతున్నదే కానీ రుక్మిణమ్మ మనస్సు పరిపరి విధాలా పోతోంది. కాలం ఎంత మారిపోయింది. తాను 5గురు ఆడపిల్లలకు తల్లయ్యింది. మగపిల్లాడి కోసం చూస్తూ వంశోద్ధారకుడు ఒక్కడైనా లేకపోతే ఎలా అంటూ అత్తగారు ఒక పక్క పోరు పెడుతున్నదే తప్ప అయ్యో ఆడపిల్లలు పుట్టేస్తున్నారే అని ఆయన మాత్రం ఎప్పుడూ బాధపడలేదు. అత్తగారి కోసమైనా ఒక మగపిల్లాన్ని కని ఈ పురుళ్ళ నుండి విముక్తి పొందాలని రుక్మిణమ్మ తహతహ. ఆఖరికి మగనలుసు కలిగాకే అనారోగ్యం వంకతో భర్తకి దూరంగా మసలుకోసాగింది. ఆనాడు కుటుంబ నియంత్రణకి మార్గాలు తెలియని రోజులు. కడుపులో బిడ్డ పడగానే కష్టమో నిష్ఠూరమో తెలియక కనటం తప్ప కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరో తెలుసుకోవాలి అన్న ఆరాటం కానీ జ్ఞానం కానీ లేని రోజులు. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు, ఎంత అభివృద్ధి. కావలసినప్పుడు బిడ్డను కనటం, ఒకరు ఇద్దరు తప్ప మరి వద్దనుకోవటం. కడుపులో ఉన్నది ఆడో మగో తెలుసుకుంటున్నారు. ఆ నలుసుకి ఏ లోపం లేకుండా చూసుకుంటున్నారు. ఆహా, ఎంత మారిపోయాయి రోజులు. ఆమె ఆలోచనలు అలా సాగుతుండగానే భర్త వచ్చిన అలికిడి. అల్లుడు వచ్చాడు, వడ్డించు అంటూ కేక వేయటంతో రుక్మిణమ్మ ఈ లోకంలోకి వచ్చింది. వడ్డనకి సిద్ధపడగానే నాకు భోజనం వద్దు, 1 గంటలో బయలుదేరి వెళ్ళాలి. రేపు మీ అమ్మాయిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి అబార్షన్ చేయించి 1 నెల పోయాక వచ్చి దిగబెట్టండి అని చెప్పి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు మళ్ళీ బయటకు. మరలా అరగంటలో వచ్చి సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోయాడు. అరుణతో చెప్పలేదు. రేపు ఆస్పత్రికి వెళ్ళండి అని మరోసారి హెచ్చరించి వెళ్ళాడు. లేడీ డాక్టరు రుక్మిణమ్మ చెప్పినదంతా విని ఇప్పుడా అబార్షన్ చేయించేది? 5వ నెల వచ్చాక కష్టమవుతుంది. తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈసారి ఊరుకోండి, తర్వాత మా అల్లుడు ఊరుకోడు, పిల్లని వదిలేస్తానని అంటున్నాడు. అంతటి మూర్ఖుడా? ఒక్క పిల్లకే చీ, అమ్మాయిని వదిలేస్తానన్నాడా? ఈసారి ఆడపిల్ల పుడితే నేను పెంచుకుంటాను, ఏమంటారు? మా అల్లుడు అమ్మాయిని బ్రతకనివ్వడు. ఎలాగైనా సరే చేస్తే మీ అమ్మాయి ప్రాణానికే ముప్పు రావచ్చు. అందుకే నా మాట విని 9వ నెల పురుడు పోసి
ఆ బిడ్డని నేను తీసుకుంటాను. కావాలని అనుకుంటే ఎవరైనా దత్తతకి మగపిల్లాడిని తీసుకోవచ్చు. మా అల్లుడిగారి సంగతి మీకు తెలియదు. అతను చెప్పినట్లు చేయకపోతే అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లరు. అబార్షన్ చేసేయండి. దాని అదృష్టం ఎలా ఉందో. అయితే మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది అంటూ వెళ్ళిపోయింది డాక్టర్ రమాదేవి. ఆమెకి పిల్లలు లేరా? పాపని పెంచుకుంటానని అన్నది. ఇంటికి రాగానే తల్లిని అడిగింది అరుణ. అవునమ్మా, ఆమెకి పిల్లలు లేరు. ఆస్పత్రిలో వదిలేసిన పిల్లలిద్దరినీ తానే తల్లై పెంచుకుంటోంది. ఆమె అందరిలాంటి డాక్టర్ కాదు. ఎంతో ఓర్పు నేర్పు ఉన్న డాక్టర్. హస్తవాసి, మంచిది. డబ్బు కోసం కాక ఎవరు వచ్చినా సమానంగా వైద్యం చేస్తుంది. తల్లికి ప్రమాదం ఉన్నప్పుడే తప్ప అబార్షన్ చేయటానికి ఇష్టపడదు. అక్కయ్యలిద్దరికీ తనే పురుడు పోసింది. మనం ఇచ్చినంత పుచ్చుకుంటుంది తప్ప ఇంత ఇవ్వాలని ఎప్పుడూ అడగలేదు. నీ పురిటికి ఆమె విదేశాల్లో ఉంది. తల్లి చెప్తున్న మాటలు ఆశ్చర్యంగా వింటోంది. ఈ రోజుల్లో అలాంటి డాక్టర్లు ఎక్కడ ఉన్నారమ్మా? డబ్బు ఇస్తేనే వైద్యం చేస్తున్నారు. మా ఆడపడుచుని నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తే నార్మల్ డెలివరీ అవ్వవలసింది. ఆపరేషన్ చేసి 5-6 వేలు బిల్లు వేసింది. అక్కడికి ఎవరు వెళ్ళినా అంతే. అందరికీ మేజర్ ఆపరేషన్ చేయటం, డబ్బు సంపాదించడమే. అదో వ్యాపారంగా నడుస్తోంది. నర్సింగ్ హోంలో, నగరాలలో అలాంటి నర్సింగ్ హోంలు కోకొల్లలు. డబ్బు ముందు ఇస్తేనే పొరుళ్ళు పోసే డాక్టర్లు ఉన్నారు. మొన్న మన ఊర్లోనే ఓ డాక్టర్ దగ్గరికి పల్లెటూరు నుండి ఓ పేదరాలు నొప్పులు పడుతూ వచ్చిందట. 1000 రూపాయలు అక్కడ పెడితే అప్పుడు చూస్తానన్నాడు. డబ్బులు ఇచ్చే వరకు ప్రసవం ఆగుతుందా? ప్రసవం కాగానే తెస్తానని భర్త కాళ్ళావేళ్ళా పడితే కనికరించక బయటికి పంపేస్తే పాపం ఆ పేదరాలు రోడ్డు మీదే ప్రసవించిందట. దారిన పోయే వాళ్ళు వచ్చి సహాయపడి ఆ తర్వాత ఆ డాక్టర్ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చారట. పేపర్లో వచ్చింది ఈ వార్త అన్నది రుక్మిణమ్మ. పేపర్లో కన్నా రోజు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాసుపత్రిలో మాత్రం డబ్బులు ఇవ్వలేని వారి ముఖం చూడరు. మంచాలు లేక వరండాల్లోనే ఉంచేస్తారు. వాళ్ళు పడే యాతనలు చూడలేం. ప్రసవం కాక ప్రాణం పోతున్నా పట్టించుకొని డాక్టర్లు చాలామంది ఉంటారు. నిజంగా రమాదేవి గారి లాంటి డాక్టర్లు ఎక్కడా లేరు. 100కి 1 ఈ దేశం బాగుపడుతుంది. అడిగిన డబ్బు ఇస్తే అబార్షన్ ఎవరైనా చేస్తారు. కాస్త మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నాన్నగారు వచ్చాక మీరిద్దరూ వెళ్ళండమ్మా. నా దగ్గర కొంత డబ్బు ఉంది. మీరు ఇబ్బంది పడకండి. అవేం మాటలే తల్లి. నీ ఆరోగ్యం గురించే బాధపడుతున్నాం. కానీ ఖర్చు గురించి కాదు. మంచి కుటుంబమని అన్నీ చూసే చేశాం. నీ అదృష్టం ఇలా ఉంది. పురుటి కన్నా గర్భవిచ్చిత్తి ప్రమాదకరమైంది. కోలుకోవటానికి చాలా రోజులు పడుతుంది. అసలే అర్భకురాలివి. అదే ఆలోచన అంటూ తల్లి వంట ప్రయత్నంలో పడింది. అరుణకి మాత్రం మనసులో మరో కంగారుగా ఉంది. అబార్షన్ సక్రమంగా జరుగుతుందో లేదో, లేకపోతే తన పరిస్థితి ఆలోచించలేకపోయింది. మంచం మీద పడుకున్న ఆలోచనలతో బుర్ర వేడెక్కుతోంది తప్ప నిద్ర పట్టడం లేదు. లేచి బయటికి వచ్చింది. ఉయ్యాల్లో పడుకోబెట్టిన పాప లేచి ఉయ్యాల అంచు పట్టుకొని దిగటానికి ప్రయత్నిస్తోంది. ఒక్క క్షణం గుండె ఆగినంత పనయ్యింది. ఒక్క అంగలో వెళ్ళి పిల్లని ఎత్తుకుంది. క్షణం ఆలస్యమైతే క్రింద పడిపోయేదే. అమ్మో! కంగారులో పాప కెవ్వుమంది తల్లితో పాటు. తల్లి రుక్మిణమ్మ ఒక్క అంగలో వంటింట్లోంచి బయటికి వచ్చింది. ఒక్క క్షణం ఆలస్యమైతే పడిపోయేదే. చెక్క ఉయ్యాల అంతే. ఒక ప్రక్కకి ఒరుగుతుందనే గబగబా వచ్చాను. పాపకి ఏమైనా అయితే తను తట్టుకోగలిగేదా? అసలే బాధలో ఉంది. పాపని ఎత్తుకొని పదే పదే ముద్దు పెట్టుకుంది. ఈ ఉయ్యాల్లో వద్దు, గుడ్డ ఉయ్యాల్లోనే పడుకోబెట్టు. దానికేమైనా అయితే నేను భరించలేను. అరుణ నిస్సత్తువగా సోఫాలో కూర్చుండిపోయింది. ఒకడే బిడ్డ ఉంటే తల్లికి కంగారు తప్పదు. వట్టిదానివి కాదు. అన్నిటికీ నీకు మరీ కంగారెక్కువ. కాసేపు అలా మంచం మీద పడుకో. హార్లిక్స్ కలిపి తెస్తాను. వద్దు, కాస్త మంచినీళ్లు తెచ్చిపెట్టు. కూతురు పడుతున్న మనోవేదన అర్థం చేసుకున్నది తల్లి. కానీ ఏమి చేస్తుంది? అబార్షన్ చేయించకపోతే కూతురి సంసారం విచ్ఛిన్నమైపోతుంది. మంచినీళ్లు తాగాక దగ్గరే కూర్చుంది రుక్మిణమ్మ. డాక్టరమ్మ చెప్పినట్లుగా బిడ్డను కనే వరకు ఊరుకొని, వద్దు వద్దు, ఆయన నన్ను వదిలేస్తారు. అప్పుడు నీకు భారమైపోతాను. చెట్టుకి కాయ భారం కాదే తల్లి, కానీ లోకులు కాకులై బాధిస్తారు. అదే నా బాధ. నీ అత్త అల్లుళ్ళ మూర్ఖత్వానికి బాధపడుతున్నా
బిడ్డ పుట్టాక అతని మనసు మారుతుందన్న ఆశ కూడా లేదు. ఇద్దరూ ఆడపిల్లలే భారమైపోయారు. 4 ఆడపిల్లలు పుట్టినా మీ నాన్నగారు ఎప్పుడూ నొచ్చుకోలేదు. మగపిల్లాడి కోసం ఎదురు చూశాం కానీ బిడ్డలు వద్దనుకోలేదు. ఆఖరికి 5 పుట్టారు. నాన్న దేవుడమ్మ, మీ చల్లని నీడలో మాకు సంస్కారం అబ్బింది. ఆయన మాటని ఎదిరించలేకపోతున్నా. నాకిష్టం లేకపోయినా అబార్షన్ చేయించుకుంటాను ఒక నిశ్చయానికొచ్చింది ఆఖరికి. ఆ మర్నాడే మరో లేడీ డాక్టర్ వద్ద అబార్షన్ చేయించుకుంది అరుణ. అబార్షన్లో బయటపడిన నిజం అందర్నీ నిశ్చేష్టులని చేసింది. ఆ వార్త విని అరుణ మరికొన్ని రోజుల వరకు మంచానికి అంటుకుపోయింది. ఆవిడ బాధకి అంతూ పంతూ లేకుండా పోయింది. కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉన్నది. స్కానింగ్లో తప్పుడు రిపోర్టు రావటం అంతా తన దురదృష్టం కాకపోతే తన గర్భంలో ప్రాణం పోసుకుంటున్న మగ నలుసుని చంపుకుంటుందా? నేను హంతకిని అంటూ జుట్టు పిక్కుంటోంది పాపం అరుణ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.